నాకైతే నీరసంగా అనిపించింది సినిమా అయితే అన్న ఒక నిమిషం. ఇంకొక నేషనల్ అవార్డు వచ్చినా తప్పులేదు సినిమాకి. సేమ్ లవ్ స్టోరీలో క్లైమాక్స్ ఎలా పోయిందో ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ పోయిందన్నమాట. నాకైతే నీరసంగా అనిపించింది. ఎందుకంటే 3 గంటలు పైగా ఉంది కదా, ఏం చెప్పాలనుకోండి నాకు అర్థం కాలేదు. కానీ ధనుష్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. అంటే 3 గంటలు కూర్చోవడం కష్టమా? కూర్చోవచ్చు కానీ అంత అవసరం లేదనిపించింది. డైరెక్షన్ ఎలా ఉంది? బాగుంది, కథ బాగుంది, కానీ అసలు ఏం చెప్పాలనుకుంటా నాకు అర్థం కాలేదు. స్టోరీ లాస్ట్కి అంటే ఒక లాజికల్ కన్క్లూజన్ లేదు. క్లైమాక్స్ బాగాలేదా? సడన్గా ఎండ్ అయిపోయింది. ఎవరు యాక్టింగ్ బాగుంది? ధనుష్ పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నాచ్ ఉంది. నాగార్జున గారు బాగుంది, కానీ ధనుష్ మొత్తం సెకండ్ హాఫ్ బాగాలేదు, ఫస్ట్ హాఫ్ బాగుంది. శేఖర్ కమ్లా డైరెక్షన్ ఎలా ఉంది? సేమ్ లవ్ స్టోరీలో క్లైమాక్స్ ఎలా పోయిందో ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ పోయిందన్నమాట. ఇద్దరు ఎలా చేశారు? నాగార్జున యాక్టింగ్ అంతా బాగుంది, బట్ క్లైమాక్స్ చాలా వీక్ అనమాట మూవీకి. సీక్వెల్ ఏమన్నా ఉందా దీనికి? లేదు. ఇదే ఫినిష్ చేశారు. 3 గంటలు కూర్చోవచ్చా బ్రో? చాలా ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ పీక్స్, డైలాగ్స్ అదలగొట్టేశాడు, సెంటిమెంటల్ సీన్స్ కూడా చాలా బాగా తీశాడు. ఎవరు యాక్టింగ్ బాగా నచ్చింది? ధనుష్ వెరీ నైస్. శేఖర్ కమ్లా గారి డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్, చాలా బాగా తీశారు. ఎమోషనల్, మొత్తం మూవీ మొత్తం ఎమోషనల్. సినిమా అయితే అన్న ఒక నిమిషం. కుబేరా అయితే చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక ట్రాన్స్లో వెళ్తుంది. పోయిరా సాంగ్ తర్వాత నుంచి ఎండ్ వరకు బీజిఎం అయితే ఎరగేస్తారు. దేవిశ్రీ ప్రసాద్ గారు బీజిఎం, నాగార్జున గారు, ధనుష్ గారు పెర్ఫార్మెన్స్, ఒక యాక్షన్ సీక్వెన్స్ అండ్ రష్మిక గారి పెర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ అసలు ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రైటింగ్ అని చెప్పొచ్చు. అండ్ శేఖర్ కమ్ల గారు రైటింగ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకంటే ఒక హై ఇచ్చే ఎలిమెంట్స్ ఏం లేకుండా సినిమాలో జనాలు బోర్ ఫీల్ అవ్వకుండా ఆ స్క్రీన్ ప్లేని రాసుకున్న విధానం అయితే నెక్స్ట్ లెవెల్. శేఖర్ కమ్ల గారు హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. ఒక యానిమల్ లాగా లేదంటే ఒక కేజీఎఫ్ లాగా ఆర్ఆర్ఆర్ లాగా హైప్ ఇచ్చే సీన్స్ లేకుండా ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాతో 3 గంటలు ఆడియన్స్ని కూర్చోబెట్టారంటే జనాలకి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఫ్యామిలీ అందరూ చూసే సినిమా. ఖచ్చితంగా కొన్ని సినిమాలకి ఫ్యామిలీస్ బయటకు వస్తారు, అలాగే కుబేరాకి మళ్ళీ ఫ్యామిలీస్ వచ్చి ఖచ్చితంగా థియేటర్లో నిండి ఫ్యామిలీస్ చూసే సినిమా అవుతుంది. థాట్ ప్రొవోకింగ్ ఖచ్చితంగా. ఎందుకంటే జనాలు ఇప్పుడు ఎలా ఉన్నారు, మనకి స్కామ్స్ ఎలా జరుగుతాయి, ఆ స్కాముల్లో తెలియని వాళ్ళు ఎవరైతే మనకి నిజంగా ఈ బిచ్చగాళ్ళు ఎవరు పట్టించుకోరు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అనేది కూడా తెలియదు. అలాంటి వాళ్ళని యూజ్ చేసుకుని పెద్ద పెద్ద స్కాములు ఎలా చేస్తున్నారు అనేది చాలా రియలిస్టిక్గా చూపించారండి. క్లైమాక్స్లో ఆ బిలియనీర్తోనే ముస్లిం తెచ్చుకోవడం అనేది నిజంగా అల్టిమేట్ సీన్ అనమాట. ఎక్స్పెక్ట్ చేయం ఎలా కన్వర్ట్ చేస్తారు. అండ్ కుబేరా టైటిల్కి క్లైమాక్స్లో జస్టిఫికేషన్ దొరుకుతుంది అనమాట. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, బట్ సెకండ్ హాఫ్ డ్రైవ్ చేసిన విధానం, స్క్రీన్ ప్లే మటుకు ఆసమ్ అన్న. సెకండ్ హాఫ్ పీక్స్, పెర్ఫార్మెన్సెస్ అది చెప్పక్కర్లేదు. నాగార్జున గారికి ఇలాంటి రోల్ చేయడం అనేది ఆయన నిజంగా కెరియర్లో ఆయన చేసుకునే కొన్ని రోల్స్లో బెస్ట్ రోల్ ఇది ఒకటి అని చెప్పొచ్చు. అండ్ ధనుష్ గారికి గట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బిచ్చగాడు రోల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎప్పుడో విజయ్ ఆంటనీ గారు చేస్తేనే అరే ఇలా కూడా చేస్తారా అని అనుకున్నాం, బట్ అంతకంటే ఇంకా దిగజారి కొన్ని సీన్స్ ఉన్నాయి, అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ సీన్స్ అనమాట. మున్సిపల్ వ్యాన్లో ట్రావెల్ చేయడం ఇలాంటిది ఎంత మనం ఓన్ చేత వేసినా ఎక్కడో చోట స్మెల్ని కానీ దాన్ని కానీ బేర్ చేసి చేయాలంటే అంత ఈజీ కాదు. ధనుష్ గారు హ్యాట్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అండి. సో ఎవరు తక్కువ లేదు. కమలా గారు రైటింగ్, దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్, యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్, ఓవరాల్గా సినిమా సూపర్ హిట్ అన్న. ఫ్యామిలీస్ అందరూ చూసే సినిమా. అలా అన్నవాళ్ళు సినిమా చూడలేని వాళ్ళు అనమాట, అర్థం కాక మాట్లాడతారు అలాగా. అది సినిమా మటుకు చాలా బాగుందన్న, బ్లాక్ బస్టర్ అన్న. పెట్టిన డబ్బులకు న్యాయం చేశాడా? దానికి మించిన రెట్లు వస్తాయి డబ్బులు. ఈ వారంలో వచ్చేది కలెక్షన్ మొత్తం వరల్డ్ వైడ్. ఇద్దరులో ఎవరు యాక్టింగ్ బాగా నచ్చింది? అందరూ బాగా చేశారు, ఎవరిని కించపరచకూడదు, అందరూ బాగా చేశారు. ఆ కష్టమైనది అన్న సినిమాకి స్టోరీ హీరో అంటారా? అంతే అన్న, స్టోరీ హీరో. శేఖర్ కమ్లా డైరెక్షన్ చాలా బాగుందన్న, ఆయన బాగా చేశారు. ఆయన ప్రతి కంటెంట్ సినిమా ఇలాగే ఉంటుంది. ఒక లీడర్ అవ్వచ్చు కానీ, ఒక హ్యాపీ డేస్ కానీ, అలాంటి ఆయన సినిమాలన్నీ కూడా కంటెంట్ బాగుంటుంది అన్న. సినిమా బుర్రలేని వాళ్ళు, సెంటిమెంట్ ఎక్కువ సినిమాలో, చాలా బాగుంటుంది. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క కొన్ని చోట్ల ఏడుపు కూడా వచ్చేస్తుంది అన్న. రాజమౌళి గారు ఆయన ఫైటింగ్ సినిమా అన్న, ఈయన అంతా సెంటిమెంటల్ సినిమా. శేఖర్ కమ్ల అంటే ఫ్యామిలీ కనెక్ట్ అవుతారా, యూత్ కనెక్ట్ అవుతారా అని అయితే నన్ను అడగండి. ఇది అందరు కనెక్ట్ అయ్యే మూవీ.
కొంచెం 3 hours ల్యాగ్ డ్యూరేషన్ అనిపించింది, కానీ మూవీ అయితే మంచి మెసేజ్ ఇచ్చిన మూవీ. నాకు ఎందుకో బిచ్చగాడు 2 టైటిల్ దీనికి పెట్టాల్సిందేమో అనిపించింది, కానీ మంచి మూవీ అన్న. సొసైటీకి ఏ మెసేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో అది క్లియర్గా ఇచ్చారు. కాకపోతే టైం అనేది కొంచెం ఎక్కువ పట్టింది, 3 hours అనేది కొంచెం ల్యాగ్ అనిపించింది. నేను లేదు థియేటర్కి వచ్చి నేను అంతసేపు కూర్చోలేను, పాప్కార్న్ ఎక్కువ తినలేను అనుకుంటే ఇంట్లో కూర్చొని ఓటీటీలో ఫార్వర్డ్ చేసుకుని చూసే గ్యాంగ్ ఉంటే చూసుకోవచ్చు, కానీ లేదు 2 weeks 3 weeks మూవీస్ ఏం రాలేదు మంచి మూవీస్. సో నేను ఈ మూవీ ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మెయిన్గా ధనుష్ గారి యాక్టింగ్ అండ్ నాగార్జున గారి యాక్టింగ్ గురించి, లైక్ ఆయన ఒక ఏమంటారు ఒక మంచి క్యారెక్టర్ డ్రివెన్ మూవీ. ఇది చాలా మంచి మూవీ, చూడొచ్చు అందరూ వచ్చి అదే అన్న. కొంచెం అంటే ల్యాగ్ అనిపించింది, బట్ గుడ్ ఫిలిం అన్న. లైక్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం మంచి ఫిలిం. కంపేర్ చేస్తే మాత్రం నాకు ధనుష్ డామినేటెడ్ ద హోల్ షో. నేను నాగార్జున గారికి అంటే నేను ట్రైలర్లో కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ చూసి ఐ ఎక్స్పెక్టెడ్ సంథింగ్, బట్ ఇక్కడ మాత్రం కంప్లీట్లీ ధనుష్ డామినేటెడ్ ద షో అన్న. సినిమా చాలా బాగుంది భయ్య. మెయిన్ అయితే మామూలుగా మన బిచ్చగాళ్ళు అనొద్దు, బట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి బాగా చూపించాడు భయ్య. వాళ్ళ కష్టాలు కానీ ఎలా ఉంటాయి ఏంటని చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మళ్ళీ అసలు నెక్స్ట్ లెవెల్ భయ్య సినిమా, అసలు ఆలోచించేసి పని లేదు. శ్రీప్రసాద్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం ఇచ్చి పడేశారు. ఏ మాట ధనుష్ గారు ఎప్పటి నుంచో మనకు తెలుసు. ధనుష్ గారు అయితే మాత్రం పెర్ఫార్మర్ అయితే మొత్తానికి సినిమా అయితే మాత్రం ఇచ్చి పడేశారు. శేఖర్ కమ్ముల గారు డైరెక్షన్ అయినా అనిపించింది. అయితే మాత్రం సినిమా మాత్రం చాలా సూపర్ ఉంది. యాక్టింగ్ లో ఎవ్వరు కాళ్ళే పేరు పెట్టుకున్నారు అన్న, కానీ ధనుష్ అన్న మాత్రం పెర్ఫార్మర్. ఇంకొక నేషనల్ అవార్డు వచ్చినా తప్పులేదు సినిమాకి. వాళ్ళ గురించి మంచి న్యూస్ ఇచ్చాడు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని. నాగార్జున యాక్టింగ్ బాగుంది, బ్లాక్ బస్టర్. శేఖర్ కమ్ముల డైరెక్షన్ సూపర్ అన్న, తీశాడు బ్లాక్ బస్టర్.